స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, స్వామి శరణం స్వామి శరణం. అయ్య భక్తుల ముఖ్య గమనిక, ఈరోజు తెల్లాపురం మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి కొల్లూరు గ్రామంలో మా రాజు గౌడ్ 17వ మహాపడి పూజ అత్యంత వైభవంగా ఘనంగా అంగంగ వైభవంగా జరిగింది. ఈ కన్నుల పండుగ జరిగిన పూజా కార్యక్రమానికి అయ్యప్ప భక్తులే కాకుండా విశేషంగా జనవాహిని ప్రవాహంతో కొట్టుకొచ్చినటువంటి వాళ్ళందరికీ భగవంతుని దయ వల్ల చల్లగా చక్కగా ఉండాలని ఆ భక్తులతో పాటుగా కోరుకుంటూ ఈ తొలిదశ టీవీ వాళ్ళు ఈ కార్యక్రమంలో మొదటి నుంచి లైవ్ ప్రోగ్రాన్ని కూడా ఇస్తూ ఘనంగా ఈ కార్యక్రమాన్ని జనాలందరికీ పంచాలని కుతూహలంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి మనసుతో వాళ్ళకి అభినందిస్తున్నా. ముందుగా మా తెల్లాపురం మున్సిపాలిటీ కొల్లూరు మేయర్ అయినటువంటి కౌన్సిలర్ అయినటువంటి మా మయూరి గౌడ్కి మనస్ఫూర్తిగా నేను దీవిస్తూ, రాజుగౌడ్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు భక్తి భావన శ్రద్ధాభక్తులతోనే భగవంతునికే కాకుండా సేవాతత్వంతో ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆయన అందరికీ సహాయపడుతూ ఉంటాడు. ఇటువంటి కార్యక్రమాలు ముందుండి చేస్తూ ఈ దంపతులు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ముందు ఫ్యూచర్లో ఎన్నో రకాల విజయాలు సాధించాలని, ఎన్నో రకాల కోరికలతో ముందుకు సాగాలని, అలాగే భగవంతుని అనుగ్రహం వల్ల రాజకీయాల్లో కూడా మంచి స్థానం ఉన్నటువంటి ఆయనకి భవిష్యత్తులో మంచి అవకాశం ఇంకా రావాలని కోరుకుంటూ వచ్చే సంవత్సరం ఇంతకంటే ఘనంగా 18వ మహాపడి పూజ ఉంటుంది. అది జనవరిలో ఉండదు, డిసెంబర్లో. ఈ దంపతుల్లో కూర్చొని ఒకసారి మాట్లాడేది డేట్ ఫిక్స్ చేసుకుని నిర్ణయించుకొని మళ్ళీ మీకే చెప్పి ఈ కార్యక్రమాన్ని కూడా లైవ్ ప్రోగ్రామ్ ఇస్తాం. కాకపోతే ఈ సంవత్సరం జరిగినటువంటి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా భారీ సెట్టింగ్తో వచ్చినటువంటి కార్యక్రమానికి ప్రముఖ రాజకీయవేత్తలు, అలాగే మిత్రులు, స్నేహితులు, హితులే కాకుండా అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి వచ్చిన సౌందరరాజన్ గారు కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి శుభాశీస్సులు అందజేశారు. అలాగే భజన బృందాలుగా జడాల రమేష్, పెద్దపులి ఈశ్వర్, గజ్జల శ్రీను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వాళ్ళ కార్యక్రమం చేసుకుని మరి కొద్ది క్షణాల్లో ఇరుముడితో ప్రతి సంవత్సరం 6వ తారీఖు 7వ తారీఖు అనేది నిర్ణయించుకుంటూ చేయడం జరుగుతుంది. కానీ వచ్చే సంవత్సరం చిన్న పూజ ఒకటి ఉంటుంది, పెద్ద పూజ ఒకటి ఉంటుంది. చిన్న పూజ ఇరుముడి కోసం ఉంటుంది, పెద్ద పూజ 18వ పడి పూజ ఉంటుంది. ఇది ఆయన గురుస్వామిగా నేనే ఈరోజు నిర్ణయించుకుంటూ ఆ దంపతుల సమక్షంలో నిర్ణయం చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి భక్తులు ఇలాగే ఆయనకి అభిమానిస్తూ ఆప్యాయ అనురాగంతో పలకరిస్తూ ఉంటే ఆయన నాలాగే కరిగిపోతూ ఆ అయ్యప్ప స్వాములకే అందరినీ కూడా ఆనందపరుస్తూ ఉంటాడు. ఇటువంటి సేవ చేసినటువంటి రాజుగౌడ్, మయూర్ గౌడ్ దంపతులకు మరియు ఆ కుటుంబ సభ్యులకి ఆ దేవదేవుని ఆశీస్సులు ఎళ్లవేళ ఉండాలని కోరుకుంటూ దైవ సాక్షిగా నేను నమ్ముతున్నటువంటి అయ్యప్ప సాక్షిగా నేను చెప్తున్నా. నేను ఎల్లవేళ కూడా వాళ్ళు నమ్మినటువంటి దాసుడిని అయ్యప్పకి ఆ దాసుడిగా నేను యాత్ర సఫలీకృతం జరగాలి. వాళ్ళ విజయంతో ముందుకు వస్తూ 10 రూపాయలు సంపాదించుకుని ఆ 10 రూపాయల్లో 8 రూపాయలు ఆయన ఖర్చు పెట్టేస్తున్నాడు. అదే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి ఇంకా ముందుకు తీసుకెళ్ళి చేయాలని కోరుకుంటూ మంచి మనసుతో ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళ నా కుటుంబ సభ్యులకు ఉండాలి. మరి ఇంకో విశేషం ఏంటంటే వచ్చే సంవత్సరం కూడా కన్యస్వామికి వేయాలి 18 సార్ అంటే, కానీ ఈసారి తన కొడుకుని రెడీ చేశాడు కన్యస్వామిగా. అది కూడా ఒక మంచి అవకాశం ఆ భగవంతుడు ఆయనకి ఇచ్చాడని కోరుకుంటూ ఆయనతో ఉన్నటువంటి 40-50 మంది కాకుండా 100 మంది పైన ఉండేవాళ్ళు ఈ సంవత్సరం చాలా తక్కువయ్యారు. కానీ 100 మంది పై చిలుకు తన దగ్గర సన్నిధానంలో ఉండేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం 40-50 మంది అయ్యారు. అయినా మంచిగా యాత్ర చేసుకుని రావాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇరుముడి దగ్గర నుంచి పూజ అయినంత వరకు మళ్ళీ సాయంత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడా కూడా నేను ఏ పూజ ఒప్పుకోను ఆయన కోసం. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకొని అల్పారం చేసి పడుకోవడం తప్ప నేను చేయను. ఎందుకంటే ఆయన పూజ అలా ఉంటుంది నాకు తెలుసు. కానీ భగవంతు దయ వల్ల ఈ సంవత్సరం ఆయన పూజలో ఇంత టెన్షన్లో ఏదో ఒక నీరసత్వం వస్తుంది. కానీ ఈసారి నీరసం కూడా లేకుండా నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఎలాగైతే ఉపవాసం ఉన్నాడో నేను అలాగే ఉపవాసం ఉంటే ఇప్పుడే ఇరుముడి గట్ట శబరియాత్రకి వెళ్తున్నారు ఆయన. మంచి మనసుతో మీ అందరూ కూడా అభిమానించి దీవించండి. మంచి యాత్ర చేసుకుని ఆయన వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ కూడా నేను చెప్తా. ముందుగా తొలిదశ టీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అలాగే నా కొడుకు ఈ సంవత్సరమే 18 సారి పూర్తి చేసుకున్నాడు. నా 36 సంవత్సరం పూజకు కూడా మా రాజుగౌడ్ దంపతులు నన్ను సహకరించి ముందుండి నడిపించారు. చాలా ఘనంగా పూజ కూడా నేను జరిపించా. ఈ సంవత్సరం నా పూజ నా కొడుకుది ఎలాగైందో మా రాజుగౌడ్ కూడా తెలుసు. ఆయన వచ్చి ప్రత్యక్షంగా దర్శనం చేసుకుని వెళ్ళాడు. కాబట్టి ఇలాగే మా తండ్రి కొడుకుల బంధమే కాకుండా నా స్నేహితులు చాలామంది ఈ సంవత్సరం రాలేదు. కానీ సురేష్ అలాగే మా సంఘం వీళ్ళందరూ నా మాటని కొట్టేయలేక వాళ్ళకి సహకరిస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా అప్పుడప్పుడు సహకారం అందిస్తున్నారు స్వామి దంపతులు. కాబట్టి ఇలాగే లేని వాళ్ళని ఆదుకోవడం, ఉన్న వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టడం,
ఆయనకి తెలిసిన విద్య అది. ఆ విద్యతోనే ముందుకు సాగాలన్న దంపతుల్ని మనస్సాక్షి నేను ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుషేంద్ర ఆయుష్యేంద్రుష్టతి. ఒక్కసారి నా 18వ పడిపూజ సందర్భం జరిగినటువంటి నా కొడుకు ఒక 2 మాటలు మాట్లాడి చెప్పేస్తాడు ఆయనకి. కొల్లూరు గ్రామ పురజనులకు, భగవద్బంధువులకు, భక్తులకు ఇవాళ అంగరంగ వైభవంగా శ్రీ కొల్లూరు గ్రామానికి చెందిన రాజుగౌడ్ మరియు మయూరి దంపతులకు పేరు పేరున వచ్చిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 17వ సంవత్సరం యొక్క మహాపడిపూజ కార్యక్రమం అద్భుతంగా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. కావున ఈ యొక్క అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లవేళలా దంపతులకి ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ నా యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాను. స్వామియే శరణమయ్యప్ప. తొలి దశ టీవీ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు స్వామి. శతమానం భవతి శతాయుః పురుష శరేంద్రియ ఆయుష్కేవేంద్రియ ప్రతిష్టతి. స్వామియే శరణమయ్యప్ప. కొల్లూరు గ్రామంలో మహాపడిపూజ కార్యక్రమం రాజుగౌడ్ ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఏటా ఇలాగే పెద్ద ఎత్తున జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా స్వామిది 18వ పడిపూజ ఉంటుంది. దీనికంటే బాగా చేస్తాము. దీనికి అందరూ మన కొల్లూరు గ్రామ ప్రజలందరూ బాగా సహకరిస్తారు కూడా. ప్రతి ఏటా ఇలాంటి అయ్యప్ప స్వామి పూజ కానీ బోనాల పండుగ కానీ మా కొల్లూరు గ్రామంలో ఎంతో వైభవంగా జరుగుతుంది. స్వామి మన రాజుగౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడిపూజ కార్యక్రమము ఇలాంటివి మేము ఎన్నో చూసినాము. రాబోయే కాలంలో కూడా ఎన్నో అయ్యప్ప స్వామి పూజలు చేయాలని ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాము. స్వామి స్వామి ఏ శరణం. స్వామి శరణం. వ్యామోహదస్తదితరాణి తృణాగమ్యనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. వాత్సల్య నిర్భరతయా జననీ కుమారం స్తన్యేన వర్ధయతి దష్టపయోదరాపి శతమఖమణి నీలాచారు కల్లారహస్త స్తనభరణమితాంగీ సాంద్ర వాత్సల్య సింధుః అలక వినయితాభిస్రగ్భిరావృత్తనాథ విలసతు హృది గోదా విష్ణు చిత్తాత్మజానః. అత్యంత పవిత్రమైన ధనుర్మాసంలో సూర్య భగవానుడు ధనుర్రాశిలో ఉన్నారు. ఇది కృష్ణమాసం. శ్రీకృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు. అలాంటి కృష్ణమాసంలో ఇక్కడ కొల్లూరు దగ్గర రాజుగౌడ్ మయూరి గారు దంపతులు అద్భుతమైనటువంటి పడిపూజ కేశవన్ గురుస్వామి వారి యొక్క కరకమలాల ద్వారా జరపడం, అందులో చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి నన్ను ఇక్కడ వారి ప్రతినిధిగా పంపించడం, నా శిష్యుడు పవన్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం చిలుకూరులో ఒక పడిపూజ జరుగుతున్నది. అక్కడ ఇరుముడి పడిపూజ, అక్కడ భార్గవ గురుస్వామి అయింది. ఇక్కడ మనం పోవాలి స్వామి అని వీడు బోర్డ్స్ తీసుకొచ్చినాడు. మీ అందరినీ భగవంతుడు అపారమైన వాత్సల్యంతో అనుగ్రహం వర్షంలా కురిపించాలని. ఎలాంటి వర్షం కురవాలి అంటే నీంగాద సెల్వం నిరందేలో రెంబావాయ్. నీంగాద సెల్వం ఎలా ఉండాలి? ఐశ్వర్యం అంటే ఏంటి? రేంజ్ రోవర్ కారు కాదు, 4 BHK కాదు, 100 ఎకరాల భూమి కాదు. ఆయురారోగ్యము అదే పెద్ద ఐశ్వర్యము. ధనధాన్య సమృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, సకల అరిష్ట దోష నివారణము, ఇలాంటిదే ఐశ్వర్యానికి సంబంధించింది. ఇక్కడ కూర్చున్నటువంటి మాతృదేవతలకు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. ఈ మాతృమూర్తులు కనుక సహకరించకపోతే శబరిమల అయ్యప్ప దీక్ష చేయడానికి కుదరనే కుదరదు. కుదురుతుందా రాజుగౌడ్ గారు? ఏమి కేశవన్ గురుస్వామి కుదురుతుందా? కుదరనే కుదరదు. అందుకే వచ్చే దారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి, గోదాదేవినే పెట్టినారా అక్కడ?
గోదాదేవి కనిపించింది వచ్చే దారిలో, నిలబడి చూసిన. వెంకటేశ్వర స్వామి రాగానే పలకరించినట్టుగా పెట్టిన అద్భుతమైనటువంటి సన్నివేశం. అక్కడ గరుత్మంతుల వారు, ఇక్కడ ఆంజనేయ స్వామి, మా స్వామి వారి పరివార దేవతలు మొత్తం ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా నిత్యము మిమ్మల్ని అనుగ్రహించే గుణం కలిగిన వారు, నిత్య కళ్యాణ గుణం కలిగిన వారు. ఈ దీక్ష సామాన్యమైంది కాదు. 41 రోజులు గురువు గారు చెప్పినట్టుగా గురువు గారి యొక్క గౌరవప్రదమైనటువంటి పద్ధతియే ఈ శబరిమల అయ్యప్ప దీక్ష. గురువు గారిని ఆశ్రయించి గురువు గారు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకునే దీక్ష ఈ భూప్రపంచంలో ఎక్కడా లేనిది ఈ శబరిమల దీక్ష. ఈ అయ్యప్ప దీక్షని మనం కాపాడుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి మా నాన్నగారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. ఆయన దివ్యమైన ఆశీర్వాదం 89 సంవత్సరాల వయస్సులో మీ అందరినీ ఆశీర్వదించమని పంపించినారు. ఇక ఎక్కువ సమయం తీసుకోను. వీరు వెళ్ళేటటువంటి వారు శబరిమల వెళ్ళే దారిలో ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోకుండా, ఒక్క రాయి కూడా తగలకుండా పూల పాన్పులాగా ఉండాలి, పోయి పూల పాన్పులాగా రావాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకోటి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అక్కడ ఎరిమలి దగ్గర ఒక దౌర్భాగ్య కట్టడం ఉన్నది, పనికిరాని కట్టడం ఉన్నది. దాన్ని దయ్యాల కొంపది, భూతాల కొంపది. అందులో ఉండేటటువంటి దయ్యాల జోలికి మీరు పోవద్దు. అది శైతాన్ అది. అక్కడ నుంచి దూరం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇంత అద్భుతమైన దీక్ష చేసి ఆ దయ్యాల జోలికి ఎందుకయ్యా పోతాడు? మనం పోవాల్సింది దైవసుతుడు, శాస్త్ర చెప్పిన మార్గంలో పోవాలి, శాస్త్ర విరుద్ధమైన మార్గంలో పోకూడదు. స్వామియే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఇంకోసారి కేశవన్ గురుస్వామికి గట్టిగా చప్పట్లు కొట్టారు. ధన్యవాదాలు. ఆయన చెప్పింది ఎరిమెల్లో కొంప పేరేంటో మీకు తెలుసు, నేను గుర్తు. మరి సంబంధం ఏముంది? అండగట్టి మన సొమ్ములు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆ కొంపకి మీరు వెళ్ళొద్దు. దాన్ని ఏమంటారో మీకు తెలుసు కాబట్టి దయచేసి మన భాషలో దాన్ని ఏమంటారో తెలుసు. బొందలగడ్డకి వెళ్ళవలసిన పని ఉంది. మాలేసుకొని నియమాల మాలగడ పట్ల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చిన్న ఉద్దేశం. ఆయన చెప్పిందా చెప్పారు, నేను చెప్పిన 4 ముక్కలు ఒక్కటి సేమే. వెళ్ళి యాత్ర చేసిన వాళ్ళు తల్లి బిడ్డ, అక్క చెల్లి, అమ్మ నాన్న, ఆలి బిడ్డ, అమ్మ మామ, అత్త మామ, బంధువు హితులు స్నేహితులు పరివారాన్ని విడుచుకుని సర్వం నీగాన్ని నమ్ముకుంటూ ఆయన దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళే వాళ్ళు పవిత్రమైన ముడుపుని స్వామికి అప్పచెప్పండి. నీ బ్యాగులు జాగ్రత్త, స్నానం దగ్గర కానీ, నాటికల వద్ద కానీ, పాదయాత్రలో కానీ, అలాగే నీ పర్సు, నీ సెల్ ఫోన్ జాగ్రత్త పెట్టుకుంటూ యాత్ర చేయండి. మళ్ళీ ఏదైనా పోగొట్టుకుంటే మార్గమధ్యలో ఆ భాష మనకి రాదు, మన భాషలుగా రాదు. ఇబ్బంది పడకుండా ఏది పోగొట్టుకున్నా ఆయన ముడుపు, మీ సెల్ ఫోన్ జాగ్రత్త పెట్టుకోండి. పర్సులో డబ్బులు పోయినా పర్వాలేదు, ఒక 1000 రూపాయలు కేసు కోసం పంపించు, రాజు కోసం ఒక 1000 రూపాయలు పంపించండి, ఎలాగైనా బాధపడి వచ్చేస్తాం. కానీ ముడుపు జాగ్రత్త, మనం జాగ్రత్త, మనం చేసే దీక్ష జాగ్రత్తగా ఆ స్వామి ఇచ్చే పుణ్యాన్ని సకలాన్ని సర్వేశ్వరుడు లోకాన్ని ఉద్ధరించేవాడు. నీకు అన్నీ తెలుసు, నువ్వు అందరికి ఏం కావాలి ఇస్తావు, నాకేం అక్కర్లే, నువ్వేమిస్తే అదే నేను తీసుకెళ్తా అని చెప్పేసి రండి. అంతేకాని కోట్లు కావాలి, ఇల్లు కావాలి, స్లాబ్ అయిపోవాలి, ఇవన్నీ అక్కర్లే. స్వామి నీ దయా నా భాగ్యం, లోకాన్ని ఉద్ధరించేవాడివి, అందరినీ చల్లగా చూడు, అందులో నన్ను చూడు అని కోరుకుంటూ అందరూ రండి, ఆ దేవుని సేవలో గడపండి. అలాగే మా రాజుది 17వ సంవత్సరం దీక్ష ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది. మరి క్షణంలో పడిపూజ వెలిగించినంత ఇరుముడి కట్టి ఆయన పంపిస్తున్నాను. వచ్చే సంవత్సరం 18వ పడి పూజ కార్యక్రమం ఉంటుంది. ఆ డేటు ఏంటనేది నేను తర్వాత చెప్తా. ఆ చెప్పిన తర్వాత నేను డిసైడ్ చేసి ఆయన నా ఇంటికో నీ నా ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు కూడా మళ్ళీ ఇదే భజన ముందాలు కాకుండా ఇంకా భజన ముందాలు వేరే వాళ్ళు వస్తారు. మా సౌందరరాజన్ గారు నేను చెప్పకపోయినా సరే ఆ రోజు కూడా వచ్చి ఆయనకు ఆశ్రయించి వెళ్ళవలసిందిగా ఆయన తరపున ఆయన గురువుగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. స్వామి శరణమయ్యప్ప.
మీరెవ్వరు పాడొద్దు స్వామి. మీ ముగ్గురు కూడా సైలెంట్గా కొడితే చాలు. మీరు కొట్టకపోతే చప్పట్లు కొట్టే.
Thank you.
అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడు. ఇప్పుడు అందరూ కూడా కూర్చోవాలి. అలాగే మహిషాసుర స్వామి, మహిషాసుర మర్దిని జరుగుతుంది ఇప్పుడు. స్వామి శరణమయ్యప్ప, అందరూ కూర్చోవాలి. స్వామి అయ్యప్ప హరిహర సుపుత్రాయ నమః, కరుణాల సముద్రాయ నమః. అలాగే మహేశ్వర అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. అయ్యప్ప
ఈరోజు स्वामी के स्वामी के स्वामी के स्वामी के
అయ్యప్పో అయ్యప్పో స్వామియే అప్ప అప్ప అయ్యప్ప వస్తున్నప్ప అయ్యప్ప ఈ గుండాకు అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే రక్ష అయ్యప్ప కొండల్లోన అయ్యప్ప కోనల్లోన అయ్యప్ప రాళ్ళల్లోన అయ్యప్ప రప్పల్లోన అయ్యప్ప అడవి దారిలో అయ్యప్ప కోనలో అయ్యప్ప రాళ్ళవాటలో అయ్యప్ప ఇళ్ళదారిలో అయ్యప్ప నీవే దిక్కు అయ్యప్ప నీవే తండ్రి అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం ఇరుముడి గట్టు శబరిమలకు ఇరుముడి గట్టు శబరిమలకు గట్టు శబరిమలకు అల్లం ముళ్ళం కాలికి మెత్తై ఎన్ని విడయ్యా తొక్కి విడయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం